న్యూస్ నేను సాయి ప్రసాద్ ముందుగా హెడ్లైన్స్ అంతర్వేదిలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు తిరుమల ఘాట్ రోడ్లో బీభత్సం సృష్టించిన వాహనం భక్తులకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు వైద్యం వికటించి వ్యక్తి అనుమానాస్పద మృతి కందుకూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు విశాఖలో ప్రత్యేక పరిశోధనా కేంద్రం సమీర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు సీఎం నెల్లూరు జిల్లాలో దళిత గిరిజనుల రుణమేళ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి రావెల ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు పొందారు. స్వామివారి కళ్యాణం చూడడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జీలకర్ర బెల్లం స్వామి అమ్మవార్ల యొక్క శిరస్సు మీద అద్భుత 13 గ్రామం నుంచి తరతరాలుగా సంప్రదాయాల మహోత్సవంలో వాటిని తలంబ్రాలుగా వినియోగించి భక్తులందరికీ ఇస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. డిపోకు చెందిన ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన పారాచూట్ విన్యాసాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఒకసారి సార్ తగిలించుకుంటాం. మదన్మోహన్ రెడ్డి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. అడ్వెంచర్ వింగ్లో ప్రస్తుతం అడ్వెంచర్ వింగ్లో పనిచేసి కోయంబత్తూరులో. మేము ఒక ఎక్స్పెడిషన్ చేస్తున్నాము. 10,000 కిలోమీటర్లు పారా మోటరింగ్లో కంప్లీట్ చేయాలి. 3 ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తం భారతదేశ ప్రదక్షిణ చేసి మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కంప్లీట్ చేయాలని మా
ఉద్దేశం. లాస్ట్ 13 రోజుల నుంచి మేము ఫ్లయింగ్ చేస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఆల్రెడీ క్రాస్ చేసాము. ఆంధ్రప్రదేశ్ రేపు తమిళనాడులో ఎంటర్ అయ్యి కేరళలో కంప్లీట్ చేసుకుని మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, యూపీ, జమ్మూ టచ్ చేసి మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఎంటర్ అవుతున్నాం. 45 డేస్లో ఇది కంప్లీట్ చేయాలని మేము గట్టిగా నిర్ణయించాం. బేసికల్గా ఈ 10,000 కిలోమీటర్స్ చేస్తే వరల్డ్ రికార్డే కాకుండా మేము ఈ ఎక్స్పెడిషన్ని ఎవరైతే మన భారతదేశానికి పనిచేస్తూ వాళ్ళ అర్పించారో, వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళకి మేము ఇది డెడికేట్ చేస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివైఈఓ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు ముందు నుంచి సంసిద్ధత చేసి 100% ఉత్తీర్ణత సాధించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఏ స్టేజ్ లో రాశాడు? 4th క్లాస్ లో సౌరవ్ గంగూలీ ఇండియన్ కెప్టెన్ అని రాశాడంట. రావాలని తింటాడు. లేదు డాడీ నేను చదువుకుంటాను, క్రికెట్ కూడా ఆడతాను. క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ టీం గెలిచింది 4th క్లాస్ లో. వెంటనే సాయంత్రం ఇంటికి వచ్చేసాడు. నన్ను కొట్టినా పర్లేదు కానీ అది చెరపొద్దని చెప్పండి. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారట, వీడికి సౌరవ్ గంగూలీ ఇండియన్ కెప్టెన్ అని ఎవరైనా ఊహిస్తారా? సన్షైన్ గారికి సన్మాన కార్యక్రమం అంటే సాయంత్రం పెడదాం అనుకున్నాం కానీ సన్మానిస్తున్నారు. నాగేశ్వరరావు గారు సన్మానానికి తప్పనిసరిగా అందరూ కోఆపరేట్ చేయాల్సి కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం సరికంత ఉంది. దానికి గంజా అని చెప్పేసి అనుమానంగా ఉంది మాకు. తర్వాత కేసు దర్యాప్తు భాగం దాన్ని ల్యాబొరేటరీ పంపించి చెక్ చేయించాము. తర్వాత సీఏ గారికి మా ఉన్నతాధికారులందరికీ సవాళ్ళు ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తాము. తర్వాత దీని బండి ఎక్కడదా అనేది తెలియలేదు. డ్రైవర్ పేరు అవేం తెలియలేదు, వివరాలు ఏం తెలియలేదు. కేసు దర్యాప్తు చేసిన తర్వాత సాయంత్రం వివరాలు తెలిసి సుమారు గంజా ఎన్ని కేజీలు ఇంకా తెలియదు. ఇంకా వెయ్యి అవుతుంది, 1 అవర్లో చెప్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో సమాచార హక్కు కమిషనర్ విజయ నిర్మల రివ్యూ నిర్వహించారు. అనంతరం అస్తవ్యస్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆమె మండిపడ్డారు. చేసే పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యత చూపితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ప్రాబ్లం అవుతుందండి. ఏమైందంటే ఆర్టీఏ కమిషన్ లో కూడా మాకు కూడా ఎంత వ్యూస్ మల్టిపుల్ వెరిఫికేషన్ అన్నారు. 100% అండి. ఇప్పుడే వెరిఫై చేసుకున్నారు ఆయన. లేదు అంటే అర్థం ఏంటి? పోలీస్ కంప్లైంట్ కాకినాడ క్లాస్ 4 పట్టణ సంఘానందు ఆఫీసు కొంతమంది మేము పలానా సంఘం చెప్పి పెట్టుకున్నారు, లెటర్ హెడ్ పెట్టుకున్నారు. అవి అడిగాం మేడం, ఇది కాదండి. మేము రిప్రజెంటేషన్ మేడంకి అండి వైద్యాలు ఇది కాదు చూస్తాం మేడం, చూసిస్తాను మేడం. మరి ఇప్పుడు దాకా ఏం చేశారండి? ఏం చెప్పారు మేడం? ఇప్పుడే ఉంది అది పెట్టానని చెప్పారు కదా. నెక్స్ట్ పాయింట్ మేడం, ఎల్వి రావు మీద పోలీస్ కేసు పెట్టినారు మేడం. అది నామకరణం. ఈ లెటర్ ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టలేమా? ఇప్పుడు కాదు, రేపు ప్రిపేర్ చేసి పెట్టలేమా? బట్ వేర్ ఈస్ ఎఫ్ఐఆర్ కాపీ? ఇప్పుడు వాళ్ళు మీరు తీసుకాదండి. ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చినాక అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు తీసుకొని ఒక కేసుని ఫైల్ చేయాలి. కాదు, దిస్ ఇస్ జస్ట్ లెటర్. ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయచ్చు. ఈ లెటర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయచ్చు. దానికి వాల్యూ లేదు. పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీకే వాల్యూ ఉంటుంది. ఏది ఇంకా ఉందండి మీ డిపార్ట్మెంట్? మీరంతా ఇక్కడ వర్క్ చేస్తుంది పబ్లిక్ కోసం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం. బట్ యూ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దాట్.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నడకదారిలో వెళ్లే భక్తుల మీదకు వాహనం అదుపు తప్పి దూసుకురావడంతో ఇద్దరికి కాళ్లు తెగి పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాత్రికులు ఇద్దరు నడిచి వచ్చి అలసిపోయి ఇక్కడ ప్రొటెక్షన్ వాల్ పైన కూర్చొని ఉన్నారు. పైనుంచి అయితే దిగే ఘాట్ రోడ్లో పైనుంచి కిందకి దిగేటువంటి క్వాలీస్ అదుపు తప్పి వాళ్ళకి గుద్దడం జరిగింది. ఒక యాత్రికుని యొక్క 2 కాళ్ళు విరిగి కొంచెం బాగా మేజర్ డ్యామేజ్ అయింది. తర్వాత క్వాలీస్లో ఉండే వాళ్ళకి కూడా ఇంజరీస్ అయినాయి. ఇమీడియట్గా అందరినీ హాస్పిటల్కి పంపించినాము. ఇద్దరు కండిషన్ సీరియస్గా ఉంది. విరిగిన కింద పడిన కాలు కూడా ఇమీడియట్గా మేము హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇమీడియట్గా సర్జరీ చేసి వాళ్ళకి ఇమీడియట్ మేజర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని. భక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారనేది కనుక్కుంటున్నాము. వాళ్ళు ఏజ్ అబౌట్ 25 years అట్లా ఉంటుంది. యంగ్స్టార్స్ కాలు కింద పెట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఇద్దరికి కాలు బాగా డ్యామేజ్ అయింది. ఒకరి కాలు కింద పాదం దగ్గర 2 కాళ్ళు తెగి కింద సీన్లో పడింది. వైద్యం కోసం వెళ్లిన వ్యక్తి అనూహ్యంగా మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. కందుకూరు మండలం కొండముడిసిపాలెం గ్రామానికి చెందిన కాకుమారి కొండయ్య కంటి శస్త్రచికిత్స కోసం వెళ్లి మృతి చెందాడు. కంటి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కొండయ్య చనిపోయాడని బంధువులు ఆరోపించి కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ హాస్పిటల్ దాన్ని మనం డిఫెండ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ప్రిపేర్ చేసేటప్పుడు ఎందుకు వెళ్తాడని తీసుకొచ్చి యాక్షన్ పెట్టి ఇవన్నీ పెట్టి బాగానే ఉందని చెప్తున్నారు. నేను మొత్తానికి ఇంజక్షన్ వేసిండు. అది ఎట్ట నుంచి మొత్తానికి చనిపోయిండు. మా ఫస్ట్ పొద్దున బాగానే ఉందని చెప్పిండు. మేము చూసి చనిపోయాడు. అక్కడ ఎల్ఐపస్ హాస్పిటల్ నుంచి వచ్చేసిండు. ఆయనే వచ్చి రాగానే ఓలే లోపల తీసుకొని పోయారు. మీరు లేవు. ఇప్పుడు రాగా వాళ్ళ డాక్టర్లు అడిగితే బాగానే ఉందని చెప్పిండు. మేము లోపలికి వచ్చి చనిపోయాడు. యాక్షన్ ఏమి పెట్టిండు. అప్పుడు చనిపోయిన తర్వాత యాక్షన్ ఏమి పెట్టిండు. మళ్ళీ చనిపోయిన విషయం మాకు చెప్పకుండా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీని తీసుకొచ్చారు. సీరియస్గా ఉందని చెప్పారు మాకు. మేము ఇక్కడికి వచ్చి చూస్తే బాడీ చనిపోయాను. గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు అడిగితే వాళ్ళు ఇక్కడికి రాగానే చనిపోయిందండి బాడీ, మాకు తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు. అది జరిగింది. రియాప్ సర్జరీ ఆపరేషన్ థియేటర్కి డ్రెస్ వేసి తీసుకెళ్ళాము. బీపీ లెవెల్ డౌన్ అయింది. సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా అంబులెన్స్ పెట్టి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకొచ్చినాక ట్రీట్మెంట్ చేశారు. సడన్గా ఇది జరిగింది. కొండయ్య అనే పేషెంట్ని తెచ్చారండి. క్యాంప్లో సర్జరీ అవుతుంది అని తెచ్చారు. తెస్తే మేము చూస్తే పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు. బీపీ రికార్డ్ అవ్వలేదు, పల్స్ లేదు, ప్యూపిల్స్ కూడా ఫిక్స్డ్గా ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసామంటే ఈసీజీ తీసాము. ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెన్స్కి ఈసీజీ తీస్తే అది ఫ్లాట్గా వచ్చింది. అదే చూపించాము, అదే చెప్పాము. ఎందుకంటే మేము రివైవ్ చేద్దామనుకున్నా అది చేయి దాటిపోయింది. రివైవ్ చేసే దానికి ఆస్కారం కూడా లేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన ఎంప్లాయీస్ యూనియన్ తిరిగి మళ్లీ అధికారం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రస్తుత పాలకవర్గ వ్యతిరేకత తమకు అధికారాన్ని కట్టబెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
విశాఖలో సమీర్ ప్రత్యేక పరిశోధనా కేంద్రానికి కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలని తాను ఆలోచిస్తుంటే అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలని ప్రతిపక్షం ఆలోచిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. For this inaugural song. And Parliamentary Affairs, Sri Venkaiah Naidu Garu, honorable members of state, and others also have distinguished members. Different systems are increasingly depending on electronic systems and radio spectrum subsystems, ultimately causing disturbance in the normal. వచ్చినప్పుడంతా నాకు నూతనమైన ఉత్సాహం వస్తుంది. దానికి కారణం ఈ ల్యాండ్లోనే ఆ పౌరులు వెంకయ్య గారు. తొందరలోనే నాకు ఏమాత్రం లేదు. విశాఖపట్నం నెంబర్ 1 సిటీ ఇన్ ఇండియా. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ మేక్ ఇట్ విత్ ఇన్ 1 year time. ఐఎమ్ వెరీ హ్యాపీ. విశాఖపట్నం ఉదూర్ సైక్లోన్ వచ్చింది. నేను ఆ రోజు ఒక పిలిపించాను. ఉదూర్ సైక్లోన్ వచ్చింది, ప్రకృతి దాని పని చేసింది. మనం భయపడవలసిన అవసరం లేదు. నేచర్ను కూడా జయించే శక్తి, ఉప్పు సంకల్పం ఈ విశాఖ వాసులకు ఉందని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. సంవత్సరం 3 నెలలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. ఈ సంవత్సరం 3 నెలల్లో ఇన్వెస్టర్స్ మీట్ ఇక్కడ పెట్టుకున్నాం. 40 దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. 40 దేశాల నుంచి వచ్చి 4,70,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఎంఓయూలు ఈ విశాఖపట్నంలో జరిగాయంటే అది మనం సాధించిన విజయం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళిత గిరిజనుల రుణమేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రావెల కిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏవైతే ఉందో మళ్ళీ దోపిడీ చేసి అవినీతితోటి కుంకుని ఇవాళ మిగతా రాష్ట్రాలకి అవినీతి అక్రమాలు అంతం కావాలని చెప్పేసి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మేనేజర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. 8 కోట్ల రూపాయలు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా దళితులను, గిరిజనులను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించాలని, సంక్షేమ బాటలో ముందుకు తీసుకువెళ్లాలని, ప్రగతి బాటలో వారిని కూడా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించినటువంటి ప్రభుత్వం లేదు, ముఖ్యంగా గతించినటువంటి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దళిత గిరిజనులలో ఒక ఆశ, వారిలో ఒక నమ్మకం, వారిలో ఒక విశ్వాసం, వారికి ఒక భరోసా. దళిత గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, స్వతంత్రంగా జీవించాలని, కేవలం ఉద్యోగాల కోసమే ఎప్పుడు ఆరాటపడకుండా సొంతంగా వ్యాపారాలు చేసి, సొంతంగా పరిశ్రమలు పెట్టి, సొంతంగా కాంట్రాక్టులు కానీ డీలర్షిప్లు కానీ తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడి తల ఎత్తుకుని సమాజంలో నిలబడాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు కానీ, పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి అనేక కొత్త కొత్త స్కీమ్స్, ప్లాన్స్ తీసుకొస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి, పీరాయవరం, పీదొంతమూరు గ్రామాల్లో గల చెరువుల్లో నీరు చెట్టు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నీరు చెట్టు ద్వారా చెరువుల్లో పూడిక తీయించి రైతులకు మేలు కలిగించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో పరిధిలో ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రమేష్ కుమార్ ఏఆర్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సినీ నటుడు నండూరు ఉదయ్ కిరణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అది ఏ రాయి ఇసిరేయడానికి అందుకే కదా కంగారులో అలా కూర్చున్నాడు పని చేస్తా వీళ్ళందరూ చిన్న ఫ్యాన్స్ రండ్రా భయపడకండి ఎవరికి మేము 9 మంది కలిసి 9 మంది కలిసి స్థాపించాం. అది అనుకోకుండా ఒక 50 మందికి అయింది. అది ఎంతమంది అవుద్దో ఏంటో తెలియదు కానీ నాకు జరిగింది మొన్న అన్యాయం అండి. నా మీద కేసులు పెట్టారు. ఐ డోంట్ కేర్, నేను పడుచుకోను, నేను కోర్టుతో నేను చూసుకుంటాను. ఒకవేళ తప్పు చేశానంటే జైలుకి వెళ్తాను. నేను ఉదయ్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఓనర్ అండి, మాదాపూర్, చెక్ చేసుకోవచ్చు. ఐ లవ్ హైదరాబాద్. నేను ఈరోజు కాకినాడ వచ్చి నేను చాలా మోసపోయినా. నాకులా ఎవరికి ఏ యాక్టర్కి జరగకూడదు, ఏ హీరోకి జరగకూడదు, ఏ స్టార్కి అయితే అసలు జరగకూడదు. నేను జగన్ మనిషినంట. జగన్ ఎవరండి? నేను వంశీకృష్ణ అనే ఆయన దగ్గర సినిమా చేస్తున్నానండి. మంగళకృష్ణ అంటున్నారు అందరూ. మంగళకృష్ణ కాదండి, దంతులూరి కృష్ణ ఆయన పేరు. ఆయన డ్రైవర్, ఆయన డ్రైవర్ని గౌరవంగా చెప్పుకుంటున్నాను. డ్రైవర్ నేను లాగద్దు, మనుషులు లాగద్దు. నా సినిమాలు ఆగిపోయినాయి, 2 సినిమాలు తీస్తారు సినిమాల్లోంచి. నువ్వు ఇస్తావు డబ్బు? బాబు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వండి. 28 రోజులు ఉన్నాను నేను జైల్లో. నా సినిమా వాళ్ళతో నేను సినిమాలు ఫోటోలు తీయించుకుంటే నా ఫోన్లో ఫోటోలే ఉంటాయి కదండి. రంకులు కడతారేంటి వాటికి? సిఐ కృష్ణ చైతన్య ఈజ్ గాడ్, ఒప్పుకుంటాను. జెన్యూన్ గై, ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. పొడుగ్గా ఉంటాడు, హీరోలో ఉంటాడు. నన్ను ఏమన్నా చేస్తే చేసేయండి సార్, నేను రెడీ. నేను దేనికైనా రెడీ. 28 రోజులు వెళ్ళాను, 30 ఏదో అంట. ఇప్పుడు నేను జైల్లో అయినా 365 రోజులు ఏదో ఉంచుతారంట. పీడీ యాక్ట్ అని ఏదో, అవి కూడా పెట్టేస్తానన్నారంట. 19 కేసులు రిజిస్టర్ అవుతున్నాయండి నా మీద. నాకు తెలియదు ఎంత ఎన్ని అవుతున్నాయో. మా తమ్ముడు కూడా నా వెనకాల నుంచి ఉండడానికి భయపడుతున్నాడు. నేను ఈరోజు ఒంటరి, ఎవరు లేరు నాకు. నా మీద డ్రగ్ కేసు పెట్టిన సిపి గారిని అడగండి, మహేందర్ రెడ్డి. నేను కేటీఆర్ని వెళ్ళి బతిమాలేను. అనే నాకు ఇలా జరిగిందంటే 1 నిమిషంలో తెలంగాణలో గాడ్, నేను తెలంగాణలో అంటున్నారు. నేను తెలంగాణలోనే ఏంటి ఇప్పుడు? ఏంటి తెలంగాణ ఏంటి ఇప్పుడు? నేను హైదరాబాద్లో పెరిగాను, అక్కడే ఉంటాను, అక్కడే చేస్తాను కూడా. నేను మా మాత్రం చచ్చిపోయినా నేను కాకినాడ రాను. ఇది నా ఆవేదన. ఎవడ మీద తిరగబట్ల మీడియా నేను తప్పుగా రాసుకుని నేను క్షమించండి, దయచేసి నన్ను లాక్కండి. విశాఖలో జరిగిన సమీర్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు పనిగట్టుకుని విశ్వవిద్యాలయాలను విషపూరితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వందే మాతరం సుజలాం సుఫలాం
separate them, segregate them, act tough against them. No country in the world can afford to compromise its sovereignty, integrity and unity of that country. ప్రపంచంలో ఏ దేశం కూడా తన యొక్క సార్వభౌమత్వాన్ని, తన యొక్క ఏకత్వాన్ని పట్ల రాజీ పడలేదు. ఇలాంటి వికృత ధోరణులను మొదటిలోనే అణచివేయకపోతే 5 మంది చాలు వాతావరణం కలుస్తూ లేడు కోసం. ఒక 5 మంది జేఎన్యూలో, ఒక 5 మంది జాదవ్పూర్లో, ఇంకొక 5 మంది ఇంకో చోట ఇలాంటి శక్తులు తయారైతే, ఇలాంటి వికృతమైన ఆలోచనలు వస్తే వాళ్ళందరికీ ఒక రాజకీయ సిద్ధాంతం, నిషేధించబడిన మావోయిస్టు ఉద్యమాలకి సంబంధించిన డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం పొరపాటు. అలాంటి కార్యక్రమాలు తెరవకుండా కొంతమంది వెళ్ళి దానికి మేము నైతిక మద్దతు, దేనికి నైతిక మద్దతు, అబ్జర్వ్ నైతిక మద్దత, ఇండియా విడిపోవడానికి నైతిక మద్దత, మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేయడం నైతిక మద్దత, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరంతో ఉంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ప్రముఖ సినీ హీరో మంచు విష్ణు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలిశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మండపేటలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని తెలిపారు. కలిసి వెళ్దామని వచ్చాం. కలిసి వెళ్ళడానికి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంది కాబట్టి వాళ్ళ కూతురికి పెళ్ళి ఉంది. సో మనలో కలిసి నాన్నగారు చెప్పిన పెట్టుకున్నారు అంటే నాన్నగారు అయ్యే ఫోటోకి వచ్చారండి. ఆయన మంచి మార్క్స్ అని చెప్తానండి. హైదరాబాద్ సెంట్రల్ దర్శనం చేసుకున్నాను సార్. సరే ఒకసారి ఒక స్నాప్ నాన్నగారికి పద్మనాభ అంకుల్కి ఉన్న సన్నిహితం మేరగా నేను ఇక్కడికి ఒక పెళ్ళికి వస్తే అంకుల్ని కలవడానికి వచ్చాను, అంతేగాని దానిపైన ఏం లేదు. అండ్ హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆయన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. మూవీస్ ఇప్పుడు ఏప్రిల్లో 2 సినిమాలు చేస్తున్నాం. ఒకటి సరదా అని, ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు. దానికి రాజ్ తరుణ్ నేను కలిసి యాక్ట్ చేస్తాను. రాజ్ తరుణ్ నేను కలిసి నటిస్తాను. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. అంతర్వేదిలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు. తిరుమల ఘాట్ రోడ్లో బీభత్సం సృష్టించిన వాహనం, భక్తులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. వైద్యం వికటించి వ్యక్తి అనుమానాస్పద మృతి, కందుకూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు. విశాఖలో ప్రత్యేక పరిశోధనా కేంద్రం సమీర్ శంకుస్థాపన, కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, సీఎం. నెల్లూరు జిల్లాలో దళిత గిరిజనుల రుణమేళ, చెక్కులు పంపిణీ చేసిన మంత్రి రావెల. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.